అంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో ఈఎంఐలు కూడా పే చేయలేకపోయానండి నేనైతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈఎంఐ కూడా కంటిన్యూగా పే చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వచ్చానండి. నా పేరు గోపి అండి. మాది విజయవాడ దగ్గర నూజివేడు దగ్గర ఒక పల్లెటూరు అండి. మా ఫాదరు, మదరు, వైఫ్, 2 పిల్లలు ఉంటారండి. నేను నూజివేడు నుంచి డైలీ మద్రాసు ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడిని. ట్రావెల్స్, కార్లు ఉన్నవండి. అవన్నీ చేసి కొంచెం బిజినెస్లో లాస్ అవ్వడం, లాక్డౌన్ టైంలో ఇబ్బంది పడి ఫైనాన్షియల్గా లాస్ అయ్యానండి. దాని తర్వాత ఫేస్బుక్లో ఎవరెస్ట్ ఫ్లీట్ యాడ్ చూసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆఫీస్లో మీట్ అయ్యి కలిస్తే వాళ్ళు అమౌంట్ కట్టించుకొని వెహికల్ ఇచ్చారు. వెహికల్ తీసుకొని 60-40 లీజింగ్తో 6 months చేశాను. తర్వాత నాకు వచ్చేసి మళ్ళీ వేరే వెహికల్ చేంజ్ చేశారు, లీజింగ్ కన్వర్ట్ చేశారు. తర్వాత నేను ఒక 20,000-30,000 సంపాదించుకున్న అన్న ఉద్దేశంతో ఉన్నానండి. కానీ ఇక్కడ ఎవరెస్ట్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 weekలో నా మైండ్ సెట్ అంతా మారిపోయిందండి. సపోర్ట్గా ఉంది, బుకింగ్స్ వస్తున్నాయి, మంచిగా వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి 30,000 అలా 50,000కి రీచ్ అయ్యానండి. కొంత టైంలో అయితే ఆఫీస్ కూడా కొంచెం లేట్ పేమెంట్ పడింది. అది ఆ టైంలో కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. నీకెందుకు నువ్వు చేస్తూ ఉందో నిదానంగా కట్టుకుంటూ డైలీ ఎంత కట్టు అని చెప్పేసి కట్టించుకున్నారు. అట్లా నాకు సపోర్ట్ చేసి నా క్యాష్ బ్లాక్ అవ్వకుండా నా ట్రిప్స్ వచ్చేటట్టు చేశారండి వీళ్ళు. వాళ్ళ ఐడి క్రియేట్ చేసి లైసెన్స్ అన్నీ అందులో ఎంటర్ చేయించారు, వెహికల్ అటాచ్ చేశారు. చేసిన తర్వాత బుకింగ్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా చేయాలి, ఎట్లా ఈ రకంగా వెళ్ళాలి, కస్టమర్తో ఈ రకంగా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎవరిని చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి నాకు. ఊర్లో ఉన్న హౌస్కి ఈఎంఐ 22,000 పే చేయాలని, ఆ ఈఎంఐ పే చేసుకుంటే ఇక్కడ రెంట్లు కట్టుకొని ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉన్నానంటే మంచిగా బిజినెస్ నెలకి ఒక 60,000 పైన సంపాదించుకుంటూ చేసుకుంటున్నానండి. మంచిగా బిజినెస్ ఉంటుంది, మంచిగా డబ్బులు వస్తున్నాయి. కష్టపడి అంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో ఈఎంఐలు కూడా పే చేయలేకపోయానండి నేనైతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈఎంఐ కూడా కంటిన్యూగా పే చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వచ్చానండి. నాకు మధ్యలో బండి ఏమన్నా రిపేర్ కనుక ఏమన్నా డౌట్ వచ్చిన బండి గురించి ఇమీడియట్లీగా నా డిఎంఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తుంటారండి. ఒకరితో ఒకరు రెస్పాన్స్ అయిపోతారండి ఇమీడియట్లీగా. వెహికల్ ఎట్లా ఉంది కండిషన్ అని చెప్తే అది రన్ అవుతుంది, ప్రాబ్లం ఉంటే డ్యూటీ చేసుకుంటామండి. లేదు ప్రాబ్లం ఉంది అంటే మన గ్యారేజ్ తీసుకురమ్మని చెప్తారు. తీసుకొస్తే ఒక వితిన్ హాఫ్ డేలో మనకి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మన వెహికల్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మెయింటెనెన్స్ మా దగ్గర పైసలు ఏం తీసుకున్నాం, మేము ఓన్లీ సిఎన్జి పెట్రోల్ కొట్టించుకుని వాడుకోండి. టైర్ పంచర్ అయితే మేము నేర్చుకుంటాం. బండి ఏ మెయింటెనెన్స్ వచ్చినా, ఆయిల్ చేంజెస్ ఏదైనా సరే మన వెహికల్ తీసుకెళ్తే ఆయిల్స్ అన్నీ వాళ్ళే చేసేస్తాను. జనరల్ చెకప్ చేసి ఏం కంప్లైంట్లు ఉన్నా ఆ కంప్లైంట్లు అనేవి సాల్వ్ చేసి పంపిస్తారండి మనకి. ప్రగతి నగర్లో సార్ ఉండారండి, అరుణ్ సార్ అని. ఆ సార్ నేను ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కించుకెళ్ళాను. ఆ సార్ని ఎక్కించుకెళ్ళేటప్పుడు మా పాప పుట్టింది అని చెప్పేసి కస్టమర్ దిగిన తర్వాత ఆయన బిల్లు 1,400 ఏంటండి, కానీ నాకు 3,500 ఇచ్చారండి. ఏంటి సార్ అంటే, పాప పుట్టిన డబ్బులు ఉంచుకో, నీకు మంచిగా వస్తుంది అని చెప్పేసి ఆ సార్ ఎప్పుడు వెళ్ళాలన్నా నాకే ఫోన్ చేస్తారండి. నేను వెళ్తాను, బుకింగ్ చేస్తారు, నాకు యాక్సెప్ట్ చేసుకొని కస్టమర్ని తీసుకెళ్తాం. మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చినప్పుడు అండి, నేను సడన్గా కారు ఇక్కడ నా దగ్గర రూమ్ దగ్గర పెట్టేసి ఆఫీస్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. హాస్పిటల్కి రాజమండ్రి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పాను, సరే బండి అట్లా ఉంచు, మేము వచ్చిన తర్వాత యుద్ధ గనులు అని చెప్పేసి వచ్చాను. అమౌంట్ చాలా హెవీగా పెండింగ్ పడిందండి. ఆ టైంలో బాగా నాకు వీళ్ళు అన్నమయ్య అన్న, శ్రావణ్ సార్ అని, సుమంత్ అన్న, వీళ్ళంతా నాకు మంచిగా హెల్ప్ చేశారండి. నువ్వు ఉండు, నీకు ఇబ్బంది లేదు, మీ ఫాదర్కి ఏమైనా నువ్వు చేయించుకో, నువ్వు అట్లా డ్యూటీ చేయి, నీకు ఎన్నమాలు మేము ఉన్నాం, కొంచెం పెండింగ్ పడిన అమౌంట్కి టైం ఇస్తాం, ఆ అమౌంట్ ఆ టైంలో పడతా ఉండు నువ్వు అని చెప్పేసి నాకు ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు. ట్రిప్స్ ఎక్కువ చేస్తే కూడా అమౌంట్ అని ఇన్సెంటివ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, టైం పెడతారండి. లాస్ట్ టైము ఓపర్ వాళ్ళు పెట్టారు 10,000 క్యాష్ గిఫ్ట్ ఆఫర్ పెట్టారు. ఆ ఆఫర్ అనేది కూడా నాకు వచ్చిందండి. ఇందులో మినిమం 65 ట్రిప్స్ అనేది కంప్లీట్ చేయాలండి. చేయకపోతే మనకే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ 65 ట్రిప్స్ మన ఇష్టం వచ్చిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్రీడమ్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు కొంచెం వర్క్ ఉందంటే డ్యూటీ ఆఫ్లైన్ పెట్టుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, వర్క్ చూసుకోవడం, మళ్ళీ ఆన్ చేసుకోవడం, ఇక్కడైతే మంచి ఫ్రీడమ్ అనేది ఉందండి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండి కొంచెం పర్వాలేదు అనుకుంటే కనుక అది ఎవరెస్ట్ వల్లే అండి.